శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను మీ జాహ్నవి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. 2024 సంవత్సరానికి మీరు స్వాగతం పలికేస్తున్నాం కదా. మరి ఈ సంవత్సరం మొత్తం కూడా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడం కోసం మనతో ఉన్నారు జాతక పరంగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం భాను కోటేశ్వరి అమ్మ, అదేవిధంగా టారో కార్డ్ ప్రిడిక్షన్ పరంగా వనజ రామిశెట్టి అక్క. సో ఇద్దరు కూడా మనతోనే ఉన్నారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే అమ్మా. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓకే, అయితే వనజక్క, కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంది? సో టారో కార్డ్ ప్రిడిక్షన్ ప్రకారం ఒకసారి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి. శివశక్తి శివశక్తి అంటే శివశక్తి అంటే ఇట్స్ అంటే వాళ్ళు ఏంటంటే ఈ కార్డ్ దేనికి ప్రిడిక్ట్ చేస్తుంది అంటే మనకి ఈక్వల్ గా అన్ని చూపిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం ప్రతిదీ అనమాట. ఐ థింక్ ఇంకొక రాశి వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ అలాగే వచ్చింది. అన్ని ఈక్వల్ గానే మేష రాశి వాళ్ళకి, మేష రాశి కరెక్ట్. సో 50-50 ప్రతిదీ 50-50 గానే ఉంటది కాబట్టి సో మంచి చెడు రెండు ఈక్వల్ గా ఉంటాయని మనకి బాబా ఒక డైరెక్షన్ వచ్చేసింది. అయితే ఈ రాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎంత కష్టపడినా ఫలితం దక్కట్లేదు అన్న ఒక ఫీలింగ్ లో ఎప్పుడు ఉంటారు మీరు. అయితే ఒక దగ్గర మిస్ ఎక్కడ అవుతూ ఉంటుంది అంటే ప్రొఫెషనల్ పరంగా కాస్త ఒడిదుడుకులే ఉంటాయి అన్నమాట. మేబీ ఎవరైనా ఐటీ రిలేటెడ్ జాబ్స్ ఉంటే చిన్న చిన్న లే ఆఫ్స్ అవ్వడం అలాంటివి ఒకటి. అండ్ మీ మీద అనవసరంగా ఐ మీన్ యాజ్ పర్ దిస్ కార్డ్ మీ మీద అనవసరంగా ఎవరైనా రాంగ్ ప్రాపగండా చేయడము, అంటే మీరు చెయ్యని పనులు మీరు చేశారు అని అందరికి చెప్పడం ఇలాంటివి అవుతాయి. సో దానివల్ల కాస్త డిస్టర్బెన్స్ ప్రొఫెషనల్ లైఫ్ లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అది ఒక పీరియడ్ మాత్రమే, అంటే మొత్తం త్రూ అవుట్ ద ఇయర్ కాదు, జస్ట్ బిట్వీన్ మార్చ్ టు మే కాస్త కేర్ఫుల్ గా ఉండాలి. ఈ పీరియడ్ లో కొంచెం ఆ డిస్టర్బెన్స్ ఉంది. దాని తర్వాత ఓకే అంటే చిన్న చిన్న రిజెక్షన్స్ మీ ఇంట్లో వాళ్ళు కూడా కాస్త రిలేషన్షిప్ పరంగా చూస్తే మీ ఇంట్లో వాళ్ళు కూడా కాస్త మీ ఒపీనియన్స్ ని డిసగ్రీ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఒప్పుకోరు. జనరల్ గా మీరు వెళ్ళి ఏదైనా అడిగితే 1కి 10 సార్లు అడగాలి. అలా అడిగితేనే గానీ ఎవరో ఒకళ్ళు, అంటే నలుగురిని అడిగితే ఒకళ్ళు ఒప్పుకోవచ్చు. అట్లాంటి అది ఏదన్నా అవ్వచ్చు. మీకు ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా, మీ రిలేషన్షిప్స్ లో ఏమైనా హెల్ప్ కావాలన్నా, సో ఇయర్ మొత్తం ఐ మీన్ ఆల్మోస్ట్ అన్ని కార్డ్స్ ఒకటేలా వస్తున్నాయి కాబట్టి లెట్ us see నెక్స్ట్ కార్డ్స్. మీరు తీయండి ఒక ఇది అయితే ఈ కార్డ్ సజెస్ట్ చేస్తున్నారు ఏంటంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా కంగారు పడకుండా గోయింగ్ విత్ ద ఫ్లో అన్నమాట. సరే, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్ని బాగుండబోతున్నాయి. ఈ మధ్యలో వచ్చే చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇయర్ మొత్తం అలాగే ఉంది. మీకు ఫస్ట్ కార్డ్ ఏదైతే బాబా ప్రెడిక్షన్ వచ్చిందో అలాగే మీ గ్రాఫ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. అంటే ఈ నెల బాగుంటే నెక్స్ట్ మంత్ కాస్త స్లో అవ్వచ్చు, 2 నెలలు బాగుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కాస్త స్లో అవ్వచ్చు. సో కన్సిస్టెంట్ గా ఏది ఇన్కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉందన్నమాట వీళ్ళకి ఈ ఇయర్ లో. ఓకే, సో అలాగే అంటే లవ్ లైఫ్ లో చిన్న చిన్న బ్రేకప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. సో అలా అని మానసికంగా కొంచెం ఆందోళన కూడా ఉందన్నమాట. సో ఈ రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని ఎనర్జీస్ ఒకటేలా వస్తున్నాయి. సో చిన్న అప్స్ అండ్ డౌన్స్, కాకపోతే మధ్య మధ్యలో దేర్ ఆర్ ఫ్యూ మంత్స్ విచ్ ఆర్ వెరీ గుడ్. మీకు చాలా మంచి మంత్స్ కూడా ఉన్నాయి. సో ఆ మంత్స్ మీకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట, ఈ మంత్ నేను ఏం చేసినా బాగుంది అని. సో ఏంటంటే ఒకటి ఆరోగ్యపరంగా మీరు మీ అంటే లిపిడ్ ప్రొఫైల్స్ అంటాం కదా, మీ కొలెస్ట్రాల్స్ ఇవన్నీ తగ్గించుకోవడానికి చూసుకోవాలి. సో దాన్ని తగ్గించుకోవాలి అంటే మీరు తినే ఆహారంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడము, రెగ్యులర్ గా వాకింగ్ అలాంటివి చేసుకోవడము, టెస్ట్ అవి చేయించుకోవడము. సో అలాగే చక్రాస్ పరంగా చూసుకుంటే కూడా మీరు ఎక్కువగా మీ హార్ట్ చక్ర మీద ఎక్కువగా వర్క్ చేయాలి. ఎందుకంటే మీ మాటల వల్ల అవతల మనిషిని వచ్చుకోవడము, లేకపోతే వాళ్ళ వల్ల మీరు మనసు బాధ పెట్టుకోవడం ఇలాంటివి ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ సంవత్సరం. సో ఇట్స్ ఎ టెంపరీ ఫేజ్ అనమాట, పర్మనెంట్ గా ఏది ఉండదు కాబట్టి ఇట్స్ ఎ టెంపరీ ఫేజ్. సో ఇది నా ప్రిడిక్షన్ ఫర్. అండ్ లక్కీ కలర్ కూడా చెప్పేసేయండి అక్క. ఓకే, వీళ్ళకి ఈసారి లక్కీ కలర్ లెమన్ ఎల్లో. ఎందుకు అంటే మీరు ఏదైనా వర్క్ మీద వెళ్తున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు
మీరు లెమన్ ఎల్లో కలర్ ఇందాక భానుకోటేశ్వర గారు చెప్పినారు ఆ కలర్ ఇష్టం లేకపోతే కొంచెం ఎలాగో లెమన్ ఎల్లో అంటే కొంచెం మగపిల్లలు ఇష్టపడరు అది కూడా. సో ఒక కర్చీఫ్ లేకపోతే అట్లాంటిది ఏదన్నా తీసుకొని వెళ్ళవచ్చు. ఆడపిల్లలు ఆల్వేస్ గుడ్, ఏ కలర్ అన్నా బాగుంటుంది మనకి. ఎస్ ఎస్ మీలాంటి వాళ్ళకైతే కలిసిపోతుంది. ఎస్. అలాగే అమ్మ, మరి కర్కాటక రాశి వారికి 2024లో జాతక పరంగా ఎలా ఉంది అంటారు? జ్యోతిష పరంగా వీళ్ళకి ఈసారి జాతక పరంగా ఇది సాటర్న్ రూల్డ్ ఇయర్ 8 నంబర్ కాబట్టి 2024 అంటే వీళ్ళకి అష్టమ శని జరుగుతుంది ఆల్రెడీ. అయితే అష్టమ శని వీళ్ళకి న్యాచురల్ లాభస్థానంలో జరుగుతూ ఉంది. అంటే కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి లక్కీ కలర్ అని చెప్పారు. అయితే ఈసారి అది జూపిటర్ వీళ్ళకి సువర్ణదాత అని చెప్పాలి. సువర్ణదాత అంటే నేను మూర్తి తత్వంలో చెప్పట్లేదు, మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్పాలి. ఏప్రిల్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్లో ఎప్పుడైతే వృషభ రాశిలోకి జూపిటర్ వస్తారో వీళ్ళకి వీళ్ళ లాభస్థానంలో జూపిటర్ రావడం జరుగుతుంది. వీళ్ళ లాభస్థానంలోకి జూపిటర్ వస్తూ అక్కడ సహజ లాభస్థానంలో శనైశ్వరుడు ఉన్నారు. అండ్ ఇక్కడ యూరేనస్ కూడా ఉంది. మనకి వృషభ రాశిలో యూరేనస్ ప్లానెట్ ట్రాన్సిట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో 360 degrees చేంజ్ అనేది కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ ఇయర్ బాగా ఉంటుంది. ఇందాక వనజ గారు చెప్పినట్లు ఎవరికైనా గురుబలం తక్కువగా ఉంటే అది ఎన్హాన్స్ చేసుకోవడానికి ఆ లెమన్ ఎల్లో కలర్ కనుక బాగా వాడితే కనుక మాక్సిమం వాళ్ళ కుండలి అంటే మనకి అదృష్టాన్ని అట్రాక్ట్ చేసుకోవడానికి మనం స్పాంజ్ లాగా అయిపోవాలి. నీళ్ళలో పెట్టగానే మొత్తం టక్కన లాగేసినట్టు అదృష్టాన్ని మొత్తం పీల్చి డైజెస్ట్ చేసేసుకోవాలి. సో దానికి ఆ లెమన్ ఎల్లో కలర్ వేసుకుంటే కనుక ఒకవేళ వాడు ఇన్ కేసు వాళ్ళ జన్మజాతకంలో కనుక గురుబలం తక్కువగా ఉంటే వస్తుంది, తక్కువగా వస్తుంది అంతే. ఆ మోతాదు పెంచుకోవాలి. సో కాంపోజిషన్ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి ఈ షుగర్ ఒక లెవెల్లో ఉంటే ఒక మోతాదు ఉంటుంది, పెరిగితే అలాగంటే జనరల్గా ఎగ్జాంపుల్కి చెప్పా. ఇక్కడ అలా గురుబలాన్ని పెంపొందించుకునే ఏ ప్రక్రియలు చేసినా ఎస్పెషల్లీ కలర్స్ తోటి గ్రహాల ఎనర్జీ బాగా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అది చేస్తే కనుక వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. బట్ ఫైనాన్షియల్ గా చాలా మంచి పీరియడ్ అని చెప్పాలి. మంచి ఒక టైప్ అంటే ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ చేంజ్ ఉంటుంది. చాలా మంచి చేంజెస్ వస్తాయి. ప్రోగ్రెసివ్ లెవెల్లో ఒక మంచి అంటే ఫైనాన్షియల్ గా మనం చూస్తే ఈ ఇయర్ ఒక మైల్ స్టోన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, మరి అలాగే ఉద్యోగంలో ప్రమోషన్, అదే ఉన్నత స్థితికి, వ్యాపారంలో అయితే ఆల్రెడీ మీరు బాగుంటుందనే చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక రకంగా చెప్పాలంటే ఇందాక వారు హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగస్తులు వాళ్ళే ఒక ప్రామిస్ చేసుకుంటారు, ఏంటి ఈ సంవత్సరం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, చేసేసుకుంటారు వాళ్ళే, చేసేసుకొని దాంతో వాళ్ళకి సక్సెస్. సో హార్డ్ వర్క్ ఆల్వేస్ గివ్ సక్సెస్ కదా. సో అది ఎప్పుడు రాక్స్ అనమాట. సో అలాగా ఈ సంవత్సరం వీళ్ళకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా ఒక సర్టెన్ గోల్స్ వాళ్ళే పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వడానికి పరుగులు పెడతారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో. ఆ విధంగా శ్రమ ఉంటుంది. శ్రమకి తగ్గ ఫలితం ఉంటే ఎప్పుడు ఆనందమేగా. అలాగే గృహయోగం కావాలనుకునే వాళ్ళకి కానీ ఎక్కువ బంగారం కొనుక్కోవాలనుకుంటారు, మరి అలాంటి వాళ్ళకి కానీ ఎలా ఉంది అంటారు? బంగారం కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంది. ఎందుకంటే గురు భగవానుడు లాభస్థానము సహజంగా అది ద్వితీయ స్థానం. వృషభ రాశి అనేది ద్వితీయ స్థానం. ద్వితీయ స్థానం కంఠాన్ని సూచిస్తుంది. సో మాక్సిమం ఆభరణాలన్నీ మనం కంఠంలో అంటే చేతులకి వేళ్ళకి పెట్టుకున్న మాక్సిమం మనం మళ్ళీనే కదా వేసుకున్నది. సో ఆభరణ యోగం కూడా వీళ్ళకి బాగా ఉంది ఈ సంవత్సరము. ఒకవేళ వాళ్ళ జన్మజాతకంలో ఏమన్నా కొంత తక్కువగా ఉంటే ఇలాగా మనం కలర్స్ తోటి దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా 2024 చాలా బాగుంది. ఫైనాన్షియల్ ప్రోగ్రెషన్ చాలా బాగా ఉంది. వరకే అండి, చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ వనజక్క. నమస్తే. ఎస్, చూసారు కదండి, మరి కర్కాటక రాశి వారికి 2024లో ఎంతటి అద్భుతం, ఎంతటి అదృష్టం పట్టబోతోంది అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్న చిన్న పరిహారాలు, చిన్న చిన్న రెమెడీస్, టారో కార్డ్ ప్రిడిక్షన్ ప్రకారం కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కదా. ఇద్దరు కూడా ఓవరాల్ గా చెప్తున్న జాతకం మాత్రమే. ప్రత్యేకమైన జాతక పరిశీలన వేరే విధంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఇండివిజువల్ గా జాతక పరిశీలన కావాలి, అటు జ్యోతిష్య పరంగా అయితే మన భానుకోటేశ్వరి అక్కని సంప్రదించాలనుకున్న, టారో కార్డ్ ప్రిడిక్షన్ ప్రకారం వనజ రామశెట్టి అక్కని సంప్రదించాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి మీరు కాల్ చేయొచ్చు. ఎవరివి వాళ్ళవి సెపరేట్ గా మీకు నెంబర్స్ కూడా డిస్ప్లే చేసేస్తున్నాను, చూసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.